అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ వీడియో డిక్టేషన్ వీడియో. ఈ వీడియోలో నేను కొన్ని జాతీయాలను చెప్తాను. తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నించండి. మిత్రులారా, ముందుగా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి వీడియోకు. ఈ డిక్టేషన్ వీడియో రాయడానికి ముందు మీరు ఒక పెన్, ఒక నోట్బుక్ తీసుకోండి మిత్రులారా. ఓకే, ముందుగా మొదటిది రాయండి. మొదటి జాతీయాన్ని చెప్తున్నాను, రాయండి. అరచేతిలో వైకుంఠం చూపించడం. మొదటిది, అరచేతిలో వైకుంఠం చూపించడం. అరచేతిలో. మిత్రులారా, నేను జాతీయాన్ని రాసిన తర్వాత మీరు స్క్రీన్ పైన చూడండి. అప్పుడు ఆన్సర్ చెక్ చేసుకోండి. ఎన్ని కరెక్ట్గా రాస్తారో కామెంట్ కూడా చేయండి. అరచేతిలో వైకుంఠం చూపించడం. అరచేతిలో అరచేతిలో వైకుంఠం వైకుంఠం చూపించడం. అరచేతిలో వైకుంఠం చూపించడం. మరి దీని అర్థం తెలుసుకున్నట్లయితే లేనిది ఉన్నట్లుగా చూపించడం అని అర్థం. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే లేనిది ఉన్నట్లుగా చూపించడం అని అర్థం. మిత్రులారా, మీరు ఎక్కడి నుంచి, ఏ డిస్టిక్ నుంచి వీడియోను వీక్షిస్తున్నారో కామెంట్ చేయండి. నేను మహబూబ్ నగర్ నుండి వీడియోని చేస్తున్నాను. మరి మీరు ఏ జిల్లా నుండి చేస్తున్నారు కామెంట్ చేయండి. రెండోది రాయండి. కళ్ళలో కారం పోయడం. కళ్ళలో కళ్ళలో కారం పోయడం. కళ్ళలో కారం పోయడం. కళ్ళలో కారం పోయడం. కళ్ళలో కారం పోయడం అంటే మోసం చేయడం అని అర్థం. కళ్ళకు కట్టినట్లు. ఇదొక జాతీయం. కళ్ళకు కట్టినట్లు. కళ్ళకు కట్టినట్టు. కట్టినట్లు. కళ్ళకు కట్టినట్లు. కళ్ళకు కట్టినట్లు. కళ్ళకు కట్టినట్లు. చాలా స్పష్టంగా అని అర్థం. చాలా స్పష్టంగా కనపడ్డం అని అర్థం. నాలుగవ జాతీయం. కళ్ళలో నిప్పులు పోసుకోవడం అంటే చాలా కోపంగా ఉండడం, చాలా కోపాన్ని ప్రదర్శించడం అని అర్థం. రాయండి. కళ్ళలో నిప్పులు పోసుకోవడం. కళ్ళలో కళ్ళలో నిప్పులు పోసుకోవడం. కళ్ళలో నిప్పులు పోసుకోవడం. కళ్ళలో నిప్పులు పోసుకోవడం. కళ్ళలో నిప్పులు పోసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఐదో వాక్యం రాయండి. చెవిలో పువ్వు పెట్టడం. మోసం చేయడం అని అర్థం. చెవిలో పువ్వు పెట్టడం. చెవిలో పువ్వు పెట్టడం. చెవిలో పువ్వు పెట్టడం. చెవిలో పువ్వు పెట్టడం అంటే మోసం చేయడం అని అర్థం. నెక్స్ట్, నంబర్ 6. చెవులు కొరుక్కోవడం. రాయండి. చెవులు కొరుక్కోవడం. చెవులు కొరుక్కోవడం అంటే రహస్యంగా మాట్లాడుకోవడం అని అర్థం. చెవులు కొరుక్కోవడం. చెవులు కొరుక్కోవడం. చెవులు కొరుక్కోవడం రహస్యంగా మాట్లాడుకోవడం అని అర్థం. ఏడవ వాక్యం రాయండి. ఏడవ జాతీయం. చెవిన పెట్టుకోకపోవడం. చెవిన పెట్టుకోకపోవడం అంటే చెప్పిన మాట వినకపోవడం అని అర్థం. రాయండి. చెవిన పెట్టుకోకపోవడం. చెవిన పెట్టుకోకపోవడం. చెవిన పెట్టుకోకపోవడం. చెవిన పెట్టుకోకపోవడం.
చెవిన పెట్టుకోకపోవడం. చెవిన పెట్టుకోకపోవడం. ఎనిమిదవ జాతి అని రాయండి. ముక్కు మీద కోపం. అంటే త్వరగా కోపం రావడం అని అర్థం. రాయండి. ముక్కు మీద కోపం. ముక్కు మీద కోపం. ముక్కు మీద కోపం. ముక్కు మీద కోపం. ఎనిమిదవ జాతీయం. ముక్కు మీద కోపం. అంటే త్వరగా కోపం రావడం అని అర్థం. ముక్కు పచ్చలారని. అనుభవం లేని వ్యక్తి అని అర్థం. తొమ్మిదవది రాయండి. ముక్కు పచ్చలారని. ముక్కు పచ్చలారని. ముక్కు పచ్చలారని. ముక్కు పచ్చలారని. ముక్కు పచ్చలారని. ఓకే. ముక్కు పచ్చలారని. పదవ జాతి అని రాయండి. నోరు జారడం. అంటే తెలియక మాట బయటపడడం అని అర్థం. నోరు జారడం. పదవ జాతీయం. నోరు జారడం. నోరు జారడం. నోరు జారడం. నోరు జారడం. నోట్లో నీళ్లు ఊరడం. అంటే తినాలనే కోరిక కలగడం అని అర్థం. రాయండి. 11వ జాతీయం. నోట్లో నీళ్లు ఊరడం. 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 12వ జాతీయం రాయండి. నోటికొచ్చినట్లు మాట్లాడడం. నోటికొచ్చినట్లు మాట్లాడడం అంటే ఆలోచించకుండా మాట్లాడడం అని అర్థం. నోటికొచ్చినట్లు మాట్లాడడం. నోటికొచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడడం. నోటి నోటికొచ్చినట్లు మాట్లాడటం. నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆలోచించకుండా మాట్లాడడం అని అర్థం. చేతులు దులుపుకోవడం. రాయండి. 13వ జాతీయం. చేతులు దులుపుకోవడం. చేతులు దులుపుకోవడం. చేతులు దులుపుకోవడం. చేతులు దులుపుకోవడం అంటే బాధ్యత నుంచి తప్పుకోవడం అని అర్థం. చేతులు దులుపుకోవడం బాధ్యత నుండి తప్పుకోవడం అని అర్థం. నెక్స్ట్ రాయండి. కాళ్లకు బుద్ధి చెప్పడం అంటే పారిపోవడం అని అర్థం. కాళ్లకు బుద్ధి చెప్పడం. కాళ్లకు బుద్ధి చెప్పడం. కాళ్లకు బుద్ధి చెప్పడం. కాళ్లకు బుద్ధి చెప్పడం. కాళ్లకు బుద్ధి చెప్పడం పారిపోవడం అని అర్థం. కాళ్ల మీద నిలబడడం. ఓకే. స్వయం సమర్థత సాధించడం అని అర్థం. ఓకే. రాయండి. కాళ్ల మీద నిలబడడం. కాళ్ల మీద నిలబడడం. కాళ్ల మీద నిలబడడం సొంతంగా కష్టపడి పైకి రావడం అని అర్థం. కాళ్ల మీద నిలబడడం. కాళ్ల మీద నిలబడడం. రాయండి ఫ్రెండ్స్. 16వ జాతీయాన్ని రాయండి. కడుపులో దాచుకోవడం అంటే రహస్యంగా ఉంచుకోవడం అని అర్థం. 16వ వాక్యం రాయండి. కడుపులో దాచుకోవడం. కడుపులో కడుపులో దాచుకోవడం. కడుపులో దాచుకోవడం. కడుపులో దాచుకోవడం.
రహస్యంగా ఉంచడం అని అర్థం. కడుపు మండడం, అసూయ పడడం అని అర్థం. కడుపు మండడం 17వ జాతీయం. కడుపు మండడం రాయండి. కడుపు మండడం, కడుపు మండడం. ఓకే, కడుపు మండడం, కడుపు మండడం అంటే అసూయ పడడం అని అర్థం. గుండెల్లో పెట్టుకోవడం 18వ జాతీయం. గుండెల్లో పెట్టుకోవడం అంటే ఎంతో ప్రేమగా చూసుకోవడం అని అర్థం. గుండెల్లో పెట్టుకోవడం, గుండెల్లో, గుండెల్లో, గుండెల్లో పెట్టుకోవడం. ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుండెల్లో పెట్టుకోవడం, గుండెల్లో పెట్టుకోవడం. ఓకే, తో ప్రేమగా చూసుకోవడం అని అర్థం. గుండెల మీద చేయి వేసుకోవడం, ధైర్యంగా ఉండడం అని అర్థం. గుండెల మీద చేయి వేసుకోవడం, గుండెల మీద, గుండెల మీద, గుండెల మీద చేయి వేసుకోవడం, గుండెల మీద చేయి వేసుకోవడం, గుండెల మీద చేయి వేసుకోవడం, ధైర్యంగా ఉండడం అని అర్థం. నెక్స్ట్ రాయండి. 20వ జాతీయం. తల పట్టుకోవడం అంటే ఆందోళన చెందడం అని అర్థం. తల పట్టుకోవడం, తల పట్టుకోవడం, తల పట్టుకోవడం. తల పట్టుకోవడం, ఆందోళన చెందడం అని అర్థం. తలకెక్కడం, అహంకారం పెరగడం అని అర్థం. తలకెక్కడం, 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 అహంకారం పెరగడం అని అర్థం. తల దించుకోవడం, సిగ్గుపడడం అని అర్థం. తల దించుకోవడం, తల దించుకోవడం, తల దించుకోవడం, తల దించుకోవడం, సిగ్గుపడడం అని అర్థం. తలపై మోసుకోవడం అంటే ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం అని అర్థం. రాయండి. 23వ జాతీయం. తలపై మోసుకోవడం, తలపై మోసుకోవడం, తలపై మోసుకోవడం, తలపై మోసుకోవడం, తలపై మోసుకోవడం. తల తిరగడం, అయోమయం కలగడం అని అర్థం. 24వ జాతీయం. తల తిరగడం అండి. తల తిరగడం, తల తిరగడం, తల తిరగడం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ 25వ జాతీయాన్ని రాయండి. పట్టుదలతో నిలబడడం అంటే నిర్ణయం మార్చుకోకుండా ఉండడం అని అర్థం. పట్టుదలతో నిలబడడం, పట్టుదలతో, పట్టుదలతో నిలబడడం, పట్టుదలతో నిలబడడం, పట్టుదలతో నిలబడడం. ఓకే, పట్టుదలతో నిలబడడం, పట్టుదలతో నిలబడడం. నెక్స్ట్ పట్టపగలు చుక్కలు చూపించడం, చాలా ఇబ్బంది పెట్టడం అని అర్థం. పట్టపగలు చుక్కలు చూపించడం, పట్టపగలు, పట్టపగలు, పట్టపగలు చుక్కలు చూపించడం, పట్టపగలు చుక్కలు చూపించడం, పట్టపగలు చుక్కలు చూపించడం, పట్టపగలు చుక్కలు చూపించడం, చాలా ఇబ్బంది పెట్టడం అని అర్థం. పంటి కింద రాయిలా, చాలా బాధాకరంగా ఉండడం అని అర్థం. 27వ జాతీయం రాయండి. పంటి కింద రాయిలా. జాతీయం. పంటి కింద
రాయిలా. పంటి కింద రాయిలా. పంటి కింద రాయిలా అంటే పంటి కింద రాయిలా అంటే చాలా బాధాకరంగా ఉండడం అని అర్థం. 28వ జాతీయాన్ని రాయండి. పులి నోట్లో తల పెట్టడం అంటే తెలిసి ప్రమాదంలో పడడం అని అర్థం. రాయండి. పులి నోట్లో తల పెట్టడం. పులి నోట్లో తల పెట్టడం. పులి నోట్లో తల పెట్టడం. తల పెట్టడం. పులి నోట్లో తల పెట్టడం తెలిసి ప్రమాదంలో పడడం అని అర్థం. 29వ జాతీయాన్ని రాయండి. మంటల్లో నూనె పోయడం అంటే సమస్యను మరింత పెంచడం అని అర్థం. రాయండి. మంటల్లో నూనె పోయడం. మంటల్లో నూనె పోయడం. మంటల్లో నూనె పోయడం. మంటల్లో నూనె పోయడం. మంటల్లో నూనె పోయడం సమస్యను మరింత పెంచడం అని అర్థం. చివరి వాక్యం రాయండి. గడ్డి పరకల తీసి పారేయడం అంటే ఏమాత్రం విలువ ఇవ్వకపోవడం అని అర్థం. చివరి వాక్యం ఇది రాయండి. గడ్డి పరకల తీసి పారేయడం. గడ్డి పరకల గడ్డి పరకల గడ్డి పరకల తీసి పారేయడం. గడ్డి పరకల తీసి పారేయడం. ఓకే ఫ్రెండ్స్, ఇవి 30 వాక్యాలు, 30 జాతీయాలు తెలుసుకున్నాము. ఈ 30 జాతీయాలు మీరు ఎన్ని సరిగ్గా రాశారో కామెంట్ చేయండి. మీరు ఏ డిస్టిక్ నుంచి వీడియోను వీక్షిస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటి వాక్యాలతో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి డిక్టేషన్ వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియో మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.